Greetings to all of you in the blessed name of our Lord and our Savior Jesus Christ. మరొకసారి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. Praise God for this another time the Lord has given us all to be together to listen to God's word. మనందరము చేరి వచ్చి దేవుని వాక్యం వినటానికి దేవుడు మరొక అవసరాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. All the opportunity the Lord gives us to come together in His presence and to listen to His word is a privilege for all of us. దేవుడు ఇలాగను మనందరం చేరి వచ్చి వాక్యం వినటానికి ఆయన ఇస్తున్నటువంటి ప్రతి అవకాశం కూడా మనకు ఒక ధన్యతే. But at the same time, when we listen to the word of God, we should have a attitude of obedience, yieldedness to what we hear. అయితే దేవుని వాక్యం విన్న ప్రతిసారి కూడా దానికి మళ్ళీ మనం లోపరుచుకోవటం, అలాగే దానికి విధేయత చూపించటం అనేది అతి అవసరం. Otherwise, listening to the word of God will not have any good in our life. లేదంటే వాక్యం వినటం ద్వారా ఏ ప్రయోజనం కూడా మన జీవితాల్లో చేకూరదు. So this evening again, the Lord has called us together to speak to us. ఈ రాత్రి వేళ అందుకే దేవుడు మరొక్కసారి మనల్ని ఆయన తన సన్నిధికి తీసుకొచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. So when we are in the presence of the Lord, let us have that same attitude that Samuel had. దేవుని యొక్క సన్నిధానంలో మనం కూర్చొని ఉండగా సమూయేలుకు ఉన్నటువంటి ఆ వైఖరి, ఆ ఆశ మనం కూడా ఈ రాత్రి వేళ కలిగి ఉందాం. Speak, Lord, thy servant heareth. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ప్రభువా మాట్లాడుము అని అడుగుదాం. If we are with that attitude, the Lord shall definitely give His word to us. ఆ ఆశతో మనం గనక ఈ రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. In the afternoon session, I have been sharing about truths in connection with family life. మధ్యాహ్న సమయంలో కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సత్యాలను నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. As I mentioned, the scripture is like a guide for our family life. నేను ముందుగా చెప్పిన విధముగా దేవుని వాక్య భాగం ఇది మన కుటుంబ జీవితానికి ఒక గైడ్ బుక్ లాంటిది. There are a lot of instructions for family living. కుటుంబ జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో సత్యాలు, ఎన్నో హెచ్చరికలు ఈ గ్రంథంలో ఉన్నాయి. In the earlier session, we have been looking at some of such instructions from the scripture. మధ్యాహ్న కాలములో ఆ హెచ్చరికల గురించి మనం దేవుని వాక్యం నుండి వింటూ వచ్చాం. Not only instructions, but there are illustrations also for family life in the scripture. హెచ్చరికలకు మాత్రమే కాదు కానీ కొన్ని మాదిరులు కూడా మనకు ఉన్నాయన్నమాట లేఖన భాగాల్లో. When I say illustrations, I'm referring to various lives we have, family lives we have narrated in the scripture. మాదిరులు లేదా ఉదాహరణలు అని నేను చెప్పినప్పుడు మనకు లేఖన భాగాల్లో వివిధ కుటుంబాలు ఉన్నాయి. This evening, as we are together, I want to bring to your attention one of such illustrations. ఈ రాత్రి వేళ మనము ఇలాగన చేరి వచ్చి ఉండగా దేవుని వాక్యం వినటానికి ఒకానొక కుటుంబాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. And that family which I want to present before you this evening is that family where Moses and Aaron was born. చూడండి, ఏ కుటుంబాన్ని గురించి నేను ఈ రాత్రి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానో ఆ కుటుంబంలో మోషే, అహరోన్లు జన్మించారు. We have them about them in the book of Exodus. వారి గురించి మనము నిర్గమాకాండంలో చదువుతాం. But we will be looking at them, from chapter 11 of the book of Hebrews. కానీ మనం వారిని గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం నుంచి ధ్యానం చేయబోతూ ఉన్నాం. Kindly turn with me to Hebrews chapter 11. రండి నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి. We will read from verse 23 onwards till verse 28. 23వ వచనం మొదలుకొని 28వ వచనం వరకు మనం చదువుకుందాం. 23వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను
రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. May the Lord add his blessings upon the reading of these verses. చదవబడినటువంటి వాక్యాన్ని ప్రభువు మన వినికిడిలో దీవించి పంచిపెట్టును గాక. We know the topic in chapter 11 of the book of Hebrews. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక యొక్క సారాంశం ఏంటో మనకు తెలుసు. It's faith. అది విశ్వాసము అన్నమాట. And when you look at this chapter, we see the writer taking the lives from the Old Testament and presenting here in a very brief way to show how in the Old Testament time people lived by faith and achieved great things for the glory of God. 11వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 11వ అధ్యాయంలో కొంతమంది వ్యక్తులను తీసుకొని వారి జీవితాల ద్వారా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులు కూడా విశ్వాసం అనే దాన్ని ఆధారంగా పెట్టుకొని ఎలా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగారో మనకు సూక్ష్మంగా చెప్తూ వచ్చాడు. And in this chapter, some names are only mentioned by name and some with one verse, some in detail. ఈ అధ్యాయంలో మనం చూస్తే కొన్నేమో పేర్లు మాత్రమే చెప్పబడ్డాయి, కొందరి గురించి ఒక చిన్న చిన్న పదాలే ఉన్నాయి, కొంతమందిని గురించి కొంత వివరణ ఉంది. And there are individuals and there are families mentioned here. అక్కడ వ్యక్తులు ఉన్నారు, కుటుంబాలు కూడా ఉన్నాయి. And a chapter which is very instructive, this is. ఈ అధ్యాయము చాలా హెచ్చరికలతో కూడినటువంటి అధ్యాయం. And as we are going to look at it, may the Lord help us and bless us. మనం చూడబోతుండగా ప్రభువు మనకు ఈ విషయంలో సహాయం చేయునుగాక. In the portion that we read, as I said, here we have the family where Moses was born. నేను చెప్పినటువంటి ఈ భాగంలో మోషే పుట్టినటువంటి కుటుంబాన్ని గురించిన చరిత్ర ఉంది. Now look at that passage. ఆ భాగాన్ని గమనించండి. I hope you have your Bibles open before you. మీతో పాటు మీ బైబిల్ కూడా తెరుచుకొని ఉంచారని నేను ఆశపడుతున్నాను. As an introduction, let me just bring to your attention certain things in the passage. పరిచయ భాగంగా కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. See, in verse 23, we read like this. 23వ వచనంలో మనం ఇలాగ చదువుతున్నాం. By faith, Moses, when he was born, was hid 3 months of his parents. చూడండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతన్ని విశ్వాసం బట్టి 3 మాసములు దాచిపెట్టారు. Here we see the faith of Moses' parents. మోషే తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని అక్కడ మనం గమనిస్తున్నాం. By faith, his parents. విశ్వాసమును బట్టి అతని తల్లిదండ్రులు. Look at verse 24. 24ను గమనించండి. By faith, Moses. విశ్వాసమును బట్టి మోషే. In verse 24, we see the faith of Moses. మోషే యొక్క విశ్వాసాన్ని గమనిస్తున్నాం. Verse 27. 27వ వచనములో By faith, he forsook Egypt. విశ్వాసము ద్వారా అతడు ఐగుప్తును విడిచిపోయెను. Again, Moses' faith. మరలా మోషే విశ్వాసాన్ని అక్కడ చూడవచ్చు. Verse 28. 28వ వచనములో Through faith, he kept the Passover. ఈ విశ్వాసము ద్వారా అతడు పస్కాని ఆచరించాడు. Again, Moses' faith. మరలా మోషే విశ్వాసం. But when you look at that verse 28, we have that reference to them, indicating the Israelites. అయితే 28వ వచనంలోనే వారు అన్న పదం ఉందో చూసారా? ఆ పదము ఇశ్రాయేలు దేశానికి సూచనగా ఉందన్నమాట. Lest he that destroyed the firstborn should touch them. చూడండి, ఆ యొక్క పస్కా బలికి ముందుగా ఆ మొదటి సంతానము నాశనము చేస్తున్నాడు అన్నాడు చూసారా? అది వారిని గురించి అన్నమాట. Them means the Israelites. తొలిచూలి పిల్లలు నాశనం చేయకుండా అంటే అది ఇశ్రాయేలులు అన్నమాట. I want you to notice that flow of thought there. చూడండి, అక్కడ ప్రవహిస్తున్న ఆ ఆలోచన ధోరణి మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను. In verse 23, the reference to the faith of the parents of Moses. 23వ వచనములో మోషే యొక్క తల్లిదండ్రుల విశ్వాసం. Then we see the faith of Moses. ఆ తరువాత మనము మోషే యొక్క విశ్వాసమును గమనిస్తూ ఉన్నాం. And towards the end of that passage, that faith touched the whole nation. చూడండి, ఆ మోషేలో ఉన్న విశ్వాసం, తల్లిదండ్రులో ఉన్న విశ్వాసం ఆఖరి భాగానికి వచ్చేలేకే అది దేశానికి పాకింది. From the parents, తల్లిదండ్రుల దగ్గర నుంచి to the children. బిడ్డలకు వచ్చింది. Through the children, బిడ్డల ద్వారా a whole nation is delivered. ఆ దేశం అంతా రక్షించబడుతుంది. In the afternoon session, మధ్యాహ్న కాల సమయంలో I had reminded that the quality of the goodness of the families becomes for the goodness of
the whole society itself. చూడండి, కుటుంబాల్లో ఉన్నటువంటి మంచితనం అనేది అది ఏమవుతుందంటే అది సమాజానికి పాకిద్ది అని నేను మధ్యాహ్నం గుర్తు చేశాను. Here we see one example for that. దానికి ఒక చక్కని ఉదాహరణ మనం ఇక్కడ గమనించవచ్చు. From the parents through the children affecting the whole nation. తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకు, అలాగే పిల్లల దగ్గర నుంచి మొత్తం దేశం అంతటికి పాకుతుంది విశ్వాసం. We as families are placed in various places for that very purpose. కుటుంబాలుగా మనము ఈ ఉద్దేశం చేత దేవుడు మనల్ని వివిధ స్థలాల్లో ఉంచాడు. From the parents through the children to all society. తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకు, పిల్లల నుండి సమాజానికి పాకుతుంది. Another thing I want you to notice is this. మరొక విషయం మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను. అక్కడ You know, in this chapter 11, we have great men in the Old Testament. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు, పాత నిబంధన కాలానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. Think about Noah. నోవాహును గురించి ఆలోచన చేద్దాం. Think about Abraham. అబ్రహామును గురించి ఆలోచన చేయొచ్చు. Think about Joseph. యోసేపును గురించి గమనించవచ్చు. Think about Jacob. యాకోబును గురించి ఆలోచన చేద్దాం. They were all great men in their own times. వీరందరూ కూడా వారి వారి సమయాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు అన్నమాట. What about the parents of Moses? అయ్యా, మా మోషే యొక్క తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయండి. వారి సంగతి ఏంటి? Was there anything great to tell about them? వారిని గురించి చెప్పడానికి ఏమన్నా గొప్ప సంగతులు ఏమన్నా ఉన్నాయా? No, they were just ordinary people. వారు సామాన్య వ్యక్తులండి. They were slaves in Egypt, వారు ఐగుప్తులో ఒక రకంగా చెప్పుకుంటే బానిసలు, working in one of the brick kilns in Egypt. ఇటుకలు తయారు చేసేటువంటి స్థలములో ఉన్నటువంటి వారు. When you come to chapter 2 of Exodus, నిర్గమాకాండం 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు there we see Moses writing about his parents. చూడండి, మోషే అక్కడ తన తల్లిదండ్రుల గురించి రాయటం మనం చూడవచ్చు. One man from a Levite family went to another Levite family and married a woman. చూడండి, లేవి గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక కుటుంబానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. Their son Moses is writing that. వారి కుమారుడైనటువంటి మోషేనే ఆ మాటలు రాస్తూ ఉన్నాడు. Not even their names are mentioned. వారి పేర్లు కూడా అక్కడ That చెప్పబడలేదండి. means even Moses didn't think about putting their names there. అసలు మోషే కూడా తన తల్లిదండ్రుల పేరు అక్కడ పెట్టడానికి ఇష్టపడట్లేదన్నమాట. If we were writing in Moses' place, మనం గనక మోషే స్థానంలో ఉండి మనం గనక రాయటం ప్రారంభించినట్లయితే we would have written the names, we would have written their families, we would have written, all big things there, isn't it? చూడండి, మన కుటుంబాల గురించి పూర్వ చరిత్ర అంతా గొప్ప గొప్ప సంగతులు అన్ని రాసుకుంటాం మనం రాస్తే. But here, not even the names. కానీ ఇక్కడ అసలు పేర్లు కూడా ప్రస్తావించట్లేదండి. To know their names, you have to come to Exodus 6. చూడండి, మనం వారి పేర్లు తెలుసుకోవాలంటే మనం నిర్గమాకాండం 6వ అధ్యాయానికి వస్తే గానీ అర్థం కాదు వారు ఎవరని. And there too in connection with their children. అక్కడ కూడా వారి పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ప్రస్తావించబడ్డాయి. What I am trying to say is they were just ordinary people. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మోషే యొక్క తల్లిదండ్రులు మనలాంటి సామాన్యమైనటువంటి వారే. There are some people who say that this faith life and all that is not for us, it is only for big people. చాలా మంది చెప్పేవారు ఉన్నారండి ఇలాగూ, విశ్వాస జీవితం ఇవన్నీ భక్తి ఇవన్నీ మనకు కాదు, ఇది పెద్ద పెద్దోళ్ళకలేండి అంటూ ఉంటారు. It's not for us. మనకు కాదు, ఇవన్నీ మనకు చెందినవి కాదు. We are ordinary people. మనం సామాన్యమైనటువంటి వారమే. It's for evangelists, for workers, for elders. ఈ భక్తి జీవితం అంతా కూడా పెద్ద పెద్ద సంఘాలుండి భక్తిగా ఉండే పెద్ద పెద్ద సేవకులకు వారికి సంబంధించినవి సత్యాలన్నీ అంటూ ఉంటుంటారు. If Joseph's parents, Amram and Jochebed, could live a life of faith, in their situation, there is nobody in the world who can say that this is not for us. వీళ్ళారా, మోషే తల్లిదండ్రులైనటువంటి అమ్రాము, యోకోబేదు అలాంటి విశ్వాస జీవితాన్ని గడిపినట్లయితే సామాన్యమైనటువంటి వారిగా వారు కూడా ఉన్నారు కాబట్టి మనం కూడా అందులో నుండి తప్పించుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు, మాకు సంబంధించింది కాదని చెప్పడానికి వీలు లేదు. If Amram and Jochebed could exercise faith in their home life, none of us can say that we cannot do it. అమ్రాము, యోకోబేదు వారి ఇంటిలో తమ విశ్వాస జీవితాన్ని వారు గడపగలిగారంటే మనలో కూడా ఎవరం కూడా చెప్పలేమన్నమాట మా వల్ల కాదు అండి అని. Another thing I want you to notice is this. మరొక విషయం మీరు గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. Moses was born in a very difficult time. మోషే
కష్టతరమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో పుట్టాడు. When you come to chapter 1 of Exodus, we see that. నిర్గమాకాండం 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ చరిత్ర మనం అక్కడ చూడవచ్చు. Number of the Israelites were multiplying like anything. ఇశ్రాయేల్ సంఖ్య బహు భయంకరంగా విస్తరిస్తూ ఉందన్నమాట. And Pharaoh was confused. ఫరో గందరగోళ పరిస్థితికి గురైపోయాడు. And he thought that if these people go on increasing like this, they will conquer us. చూడండి, అతను అనుకున్నాడు, ఇలాగ భావించాడు, వీరి సంఖ్య గనక విస్తరిస్తే ఏదో ఒక దినాన మా దేశాన్ని వారి స్వాధీనం చేసుకుంటారని భయపడ్డాడు. So we have to deal wisely with these people. అట్లాగైతే మనం ఖచ్చితంగా చాలా తెలివిగా వీరితో నడుచుకోవాలనుకున్నాడు. They increased their work. అందుకనే వారి పనిని విస్తరింపజేశాడు. They made the slavery very rigorous. ఆ యొక్క బానిస బ్రతుకుని ఇంకా కఠినం చేశాడు. But that didn't work. అది పని చేయలేదండి అది. And then they asked the midwives to kill the male children that's born to Israelites. ఆ తర్వాత వారికి పుట్టినటువంటి పిల్లలను చంపమని, మగ పిల్లలను చంపమని మంత్రసాలను హెచ్చరించాడు. That also didn't work. అది కూడా పని చేయలేదు. And at last the king said, now if the Israelites are having any male children, they should be cast into the river Nile. ఆ తరువాత ఏం చెప్పాడంటే, మగ పిల్లలు కనుక ఇశ్రాయేల్ దగ్గర ఉన్నట్లయితే వారందరిని కూడా తీసుకెళ్లి నైల్ నదిలో విడిచిపెట్టాలి, పారేయాలన్నాడు. The next generation was in difficulty, in danger. కనుక ఆ తరువాత తరాలు అనేవి బహు భయంకరమైనటువంటి ప్రమాదంలోకి వచ్చేసాయి. And the whole Israelites were threatened, and their life there was in misery. ఇశ్రాయేల్ అందరూ కూడా భయముతో బ్రతుకుతున్నారు. వారి జీవితాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి అట్టి కారణమును బట్టి. Let me tell you, we are also in difficult times. పిల్లారా, ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్న ఈ రాత్రి, మనం కూడా అలాంటి కష్ట దినాల్లోకి వచ్చాం. Our next generation is living in difficulty. మన తరాలు, మన తర్వాత రాబోతున్నటువంటి తరం అనేది బహు భయంకరమైనటువంటి కష్టాల్లో పడబోతుంది. It may not be, an edict which has passed that we should put them in the river or anything. మనం ఏదో ఒక రకమైనటువంటి లా అనేది బయటకు రాదులే, ఏదంటే పిల్లలందరూ కూడా తీసుకెళ్లి నదుల్లో బారేయండి అని అలాంటి నిర్ణయాలు ఏమి రావులే. కానీ But these things are coming and putting pressure on the children in different other ways. కానీ ఈ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే మన పిల్లల మీద వేరే కోణంలో ఒత్తిడి వాతావరణాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. Their attraction, their lives are being, torn between many things. వారికి ఉన్నటువంటి ఆసక్తులు, వారి ఆకర్షణలు, వారికి ఉన్న సమస్యలు అనేవి అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య ఒత్తిడిగా ఉంటూ ఉన్నాయి. Think about the things that comes in the net. ఇంటర్నెట్ లో వచ్చేటువంటి వాటిని గురించి ఒకసారి ఆలోచన చేయండి. And think about the pressure they. కొనసాగిద్దాం. Yeah, what I said is, well, just like the Israelites, the generation was in danger, we are also living in similar time. చూడండి, ఇశ్రాయేల్ యొక్క సంతానం ఎంత ప్రమాదములో ఉందో మనం కూడా అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. There are problems that the generation face. కనుక మన తరాలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. But what I'm trying to say is, in such difficulty, if this family exercise their faith and help the children of Israel for a deliverance, it is our duty to exercise faith and become means of deliverance to many people. చూడండి, అటువంటి కష్టతరమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఈ కుటుంబం విశ్వాసాన్ని సాహసంగా తీసుకొని తమ బిడ్డల ద్వారా ఇశ్రాయేలు జాతి అంతా కూడా ఆ బానిస బ్రతుకు నుండి విడుదల ఇవ్వగలిగారంటే మనం కూడా దానిని సవాలుగా స్వీకరించి మన సంతానాన్ని అలాగ విశ్వాసంలోకి నడిపించి వారి ద్వారా ఈ ప్రపంచాన్ని బానిస బ్రతుకులో నుండి మనం విడిపించే వారిగా ఉండాలి. The difficulties and the dangers that we see around should encourage us to exercise our faith, commit ourselves to be deliverers of the people around. కనుక మన దగ్గర ఉన్నటువంటి, మనం చూస్తున్నటువంటి కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, వీటి మధ్య మనం విశ్వాసాన్ని సాహసంగా తీసుకొని వాటి నుండి మనం విడుదల పొందేవారిగా ఉండాలి. The present time, we should take it as opportunities. వర్తమాన కాలములో వీటిని మనం అంది వచ్చిన అవకాశాలుగా వాడుకోవాలి. Now let us continue to see how these people, this family, exercise faith. ఈ కుటుంబం ఎలాగ తమ విశ్వాసాన్ని వారు కనపరిచారో చూద్దాం. చూడండి, first of all, I want you to notice how they exercise faith in the husband-wife relationship. భార్యాభర్తలుగా వారు ఎలాగ తమ విశ్వాసాన్ని వాడుకున్నారో చూద్దాం. చూడండి, మొదటిగా. And after that, I will show you how faith was exercised in parent-children relationship. ఆ తరువాత తల్లిదండ్రులు బిడ్డల బంధం అనే ఆ విషయంలో వారు ఎలాగ విశ్వాసాన్ని వాడుకున్నారో చూద్దాం. And then we will see how God honored that parental faith in using their
son for his glory. ఆ తరువాత ఆ తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని దేవుడు చూచి వారిని గణపరిచి ఆ బిడ్డ ద్వారా ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో చూద్దాం. We have it all here in this passage. ఇవన్నీ కూడా మనకు ఇదే వాక్య భాగంలో మనం చదువుకున్న 11వ అధ్యాయంలోనే ఉన్నాయి. Now, first of all, the husband-wife relationship. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని గమనిద్దాం. చూడండి, Notice that verse 23. 23వ వచనాన్ని గమనించండి. There in the beginning we see like this. ఆరంభంలో ఇలాగ మనం చదువుతున్నాం. By faith, Moses, when he was born, was hid 3 months of his parents. మోషే పుట్టినప్పుడు విశ్వాసమును బట్టి ఆ తల్లిదండ్రులు అతన్ని 3 మాసములు దాచిపెట్టిరి. Who hid the child? చెప్పండి, ఎవరు దాచిపెట్టారు అతన్ని? I hope you know the historical background of this verse. ఈ వచనం వెనుకున్నటువంటి చరిత్ర అంతా కూడా మీకు తెలుసు అని నేను భావిస్తున్నాను. As I mentioned, Pharaoh had passed the edict that all the male children of the Israelites should be cast into the river Nile. ఫరో ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏంటంటే పసిపిల్లలు అనగా మగపిల్లలు అందరిని కూడా ఆ నైలు నదిలో పారవేయాలని చెప్పాడు. In that time Moses was born. ఆ సమయంలో మోషే పుట్టాడు. First 3 months, well, they hid the child in the house itself. మొదటి 3 మాసములు ఆ బిడ్డను తమ ఇంటిలోనే దాచిపెట్టారు. That is what the writer says in this verse. ఆ వచనములో ఇదేనన్నమాట గ్రంథకర్త చెప్తున్నటువంటి మాట. But what I want you to notice here is this. కానీ ఇక్కడ నేను మీరు గమనించాలని ఏం కోరుతున్నానంటే, Who hid Moses, the child, in the house? మోషేని ఇంటిలో దాచిపెట్టింది ఎవరండి? The parents. తల్లిదండ్రులు. The parents. తల్లిదండ్రులు. I hope you saw that in verse 23. 23వ వచనంలో మీరు అది చూశారని నేను గమనిస్తున్నాను. Now keep that in our mind and come to Exodus chapter 2. దాన్ని మనసులో పెట్టుకొని రండి, నిర్గమాకాండం 2వ అధ్యాయానికి రండి, మొదలు పెట్టుకొని. And we will read verse 3. నిర్గమాకాండం 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. We will read verses 1 to 3. 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. Verse 3. ఆ తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. Who hid the child? చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఎవరు దాచిపెట్టారు? చదువుకున్న వచనం ప్రకారం. In Exodus 2, who did it? నిర్గమాకాండం 2వ అధ్యాయంలో బిడ్డను దాచిపెట్టింది ఎవరైనా ఉందండి? Look at verse 2. She saw him that he was a goodly child. 2వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆ బిడ్డ సుందరుడై ఉండట చూచి. Then she hid him 3 months. ఆమె 3 నెలలు వాని దాచెను. Verse 3. 3వ వచనం. She took for him an ark of bulrushes. ఆ తరువాత ఏం చేసింది ఆమె? ఆ జమ్ము పెట్టె తీసుకొని And she laid it in the flags. దాన్ని అలాగున తయారు చేసి ఒక పెట్టెలాగా చేసి. Who did it? ఎవరండి ఇవన్నీ చేస్తుంది? Yeah, mother did it. తల్లి చేసింది ఇవన్నీ. Jochebed did it. చూడండి, యొకోబేదు చేసింది. What did the writer to the Hebrews say? హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? In Hebrews 11:23, who hid the child? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 ప్రకారం ఎవరు దాచిపెట్టారు ఆ బిడ్డని? Parents. తల్లిదండ్రులు. Here Exodus 2 says it was she, mother. నిర్గమాకాండం 2వ అధ్యాయంలోనేమో తల్లి చేసిందని చెప్తున్నాడు. Which is right, parents or mother? ఏది సరైందండి? తల్లి చేసిందా, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేశారా? See, mothers are telling mother. ఆడవాళ్ళు తల్లులేమో తల్లి చేసింది అంటున్నారు. We cannot say that one is contradictory to the other. కనుక ఈ రెండు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని మనం చెప్పలేం. It is a scripture. ఇది లేఖన భాగం. One is never contradictory to the other. ఒక లేఖన భాగం మరొక దానికి ఎప్పుడు విరోధంగా ఉండదు. Then how can we reconcile both these records? అయితే ఈ రెండింటిని మనం ఎలాగూ సమం చేయగలుగుతాం? This is the way we can understand it. చూడండి, ఇలాగ మనం అర్థం చేసుకోవచ్చు. Just as we see in Hebrews 11:23, both of them were involved in it. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23లో మనం చూసినట్లుగా ఆ దాచిపెట్టే దాంట్లో
ఇద్దరు నిమగ్నులై ఉన్నారు. Amram and Jochebed both were involved in, everything that were done for hiding the child. ఈ బిడ్డను దాచిపెట్టడానికి చేసే ప్రతి పనిలో ఇద్దరు నిమగ్నమై ఉన్నారు. But practically, it may be Jochebed who did it. కానీ ఆచరణ పరంగా మనం గమనించినప్పుడు చూస్తున్నట్లయితే యోకోబేదేనమాట అలాగూ చేసింది. Yeah, the child was hid by her. ఆమె చేత ఆ బిడ్డ దాచిపెట్టబడ్డాడు. But the idea and the supervision and all that may be done by Amram. చూడండి, ఈ ఆలోచన, ఈ నడిపింపు ఇదంతా కూడా అమ్రాము చేసి ఉండొచ్చు. And making the things of ark, well, both of them were involved. ఆ జమ్ముపేట తయారు చేసే విషయంలో ఇద్దరు పని చేసి ఉండొచ్చు. Probably he might have the one who, gave the idea. చూడండి, అసలు ఈ ఆలోచన ఇచ్చిందే బహుశా ఆయన కావచ్చు. He may be the one who brought the things for making it. ఆ దానికి కావలసినటువంటి జమ్ముపేట కావలసినటువంటిది ఆ కీరు గాని సమస్తం తెచ్చిన వాడు ఆయనే అయి ఉండొచ్చు. But practically she did it according to his direction. కానీ దాన్ని ఆయన ఆలోచన ప్రకారం, ఆయన నడిపింపు ప్రకారం అది చేసింది మాత్రం ఈమె. As she did it, as the mother did it, in Exodus 2 we see only her. ఆమె చేసింది కాబట్టి నిర్గమాకాండములో 2వ అధ్యాయంలో ఆ తల్లి చేసినట్టుగా రాయబడింది. But both were involved, so the writer to the Hebrews includes both of them and say parents did it. ఇద్దరు నిమగ్నమై ఉన్నారు కాబట్టి హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో తల్లిదండ్రులు చేశాడు అంటున్నాడు. What I am trying to say is this. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ప్రియులారా, ఇదే In this very matter of dealing with the hiding of the child and all that, he might have given the leadership and she might have submitted to whatever he said. ఈ పిల్లవాడిని దాచిపెట్టేటువంటి విషయంలో ఆయన సలహాలు ఇచ్చి ఉండొచ్చు, ఆయన నడిపించి ఉండొచ్చు. ఆమె ఆయన నడిపింపుకు లోబడింది. He gave the direction. He gave all that was necessary for him to do, and she also associated with that and did whatever she was supposed to do. ఆయన నడిపించాడు, ఆయన అవసరమైన సమకూర్చాడు, ఆయన అన్నీ చేయగా ఆయన మాటకు విధేయురాలై ఆమె ఆ పని నిర్వర్తించింది. Or let me put it this way. లేదంటే నేను ఇలాగ చెప్పదలుచుకుంటున్నాను, He gave the loving leadership in that house. ఆయన ఆ ఇంటిలో ప్రేమతో కూడిన నాయకత్వాన్ని ఇచ్చాడు. She submitted herself to that leadership. ఆమె ఆ ప్రేమతో కూడిన నాయకత్వానికి తన్ను తాను లోపర్చుకుంది. That's what we saw in the morning in chapter 5 of Ephesians. మధ్యాహ్నం వేళ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసింది అదే కదండి. Wives, submit. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. Husbands, love. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. That happened in this home. అది ఈ ఇంటిలో నిశ్చయముగా జరిగినది. But we should remember one thing. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, This family did not have the epistle to the Ephesians in them. ఈ కుటుంబానికి వారు బ్రతికిన కాలంలో ఎఫెసీ పత్రిక లేదండి. They didn't have Colossian epistle with them. వారితో పాటు కొలస్సీలకు రాసిన పత్రిక కూడా లేదు. They didn't have First Peter with them. వారికి పేతురు మొదటి పత్రిక కూడా లేదు వారి చేతిలో. They didn't have a Bible in Egypt. అసలు వారి చేతిలో ఐగుప్తులో బైబిలే లేదు. But they knew these principles. కానీ ఈ ధర్మసూత్రాలు వారు ముందే ఎరిగి ఉన్నారు. And they practiced it in their situation. వారి పరిస్థితిలో వారు వాటిని ఆచరించారు. We have this Bible, we have the Ephesians, Colossians, First Peter and all that, but what is happening in our home? చూడండి, మన ఇంటిలో మన చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది, కొలస్సీ పత్రిక ఉంది, ఎఫెసీ పత్రిక ఉంది, అన్నీ ఉన్నాయిలే, కానీ ఆచరణలోకి వచ్చేలేకే మనం ఏం చేస్తా ఉన్నాం? Is this order that God has set for the homes being practiced in our home? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రమాన్ని, కుటుంబానికి అవసరమైన ఈ క్రమాన్ని కుటుంబంలో మనం ఆచరిస్తున్నామా? Whatever order that God has set should be kept in our homes. ప్రియులారా, దేవుడు ఏ క్రమాన్నైతే కుటుంబానికి అవసరంగా ఏర్పాటు చేసి ఉన్నాడో అది ఖచ్చితంగా మనం ఆచరించి తీరవలసినదే. As we often say, the path to blessing is actually the path of obedience. చూడండి, ఆశీర్వాదానికి రహదారి ఏంటంటే విధేయతేనన్నమాట. Sometimes sisters may say like this. కొన్ని సందర్భాల్లో సహోదరి ఇలాగ చెప్పొచ్చు, I am more educated. నేను చదువుకోలేదన్నా. I am more able. లేదా కొంతమంది అంటారు, నేనే బాగా సమర్థురాలని, So I should lead, no? కనుక నేను నడిపించాలి కదా ఇంటిని. No, that's against the order that God has set in the home. చూడండి, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమానికి విరోధం. Maybe there are homes where she is more educated, she is more able and she is earning more.
కొన్ని గృహాలు ఇలాగ ఉన్నాయి. బాగా చదువుకున్నటువంటి స్త్రీ, బాగా మంచి ఉద్యోగం సంపాదించినది, ఆమె ఎక్కువగా జీతం కూడా ఆమెకే వచ్చేటువంటి ఇల్లు కూడా ఉన్నాయి. But all those abilities that God has given her should be used for helping the man to do his responsibility. ఆమెకున్నటువంటి సామర్థ్యాలు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, అన్నీ కూడా తన భర్త తన పని నిర్వర్తించడానికి ఆమె వాడుకునేదిగా ఉండాలి. Body should not take the place of the head. చూడండి, శరీరం అనేది తల స్థానాన్ని తీసుకోకూడదు. Head should not take the place of the body. అలాగే ఈ శిరస్సు అనేది శరీర స్థానాన్ని తీసుకోకూడదు. I hope you understood what I'm మీకు trying to say. అర్థమైందని నేను ఆశపడుతున్నాను. నేనేం చెప్తున్నాను? Keep the order that God has set for the homes. ఇంటిలో ఉండాల్సిన క్రమాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని, దాన్ని అలాగనే కొనసాగించాలి. Where this order is, not kept, if you go against it, havoc, problems only results in the home. చూడండి, ఎక్కడైతే ఏ కుటుంబాల్లో అయితే ఈ క్రమం ఉండదో అక్కడ సమస్యల వాతావరణం నిలవంగా ఉంటుంది. Come to the second one. రెండవ భాగానికి వద్దాం రండి. The second thing I said was in the parent-children relationship, we see faith exercise. అలాగే తల్లిదండ్రులు బిడ్డలు ఈ బంధంలో కూడా అవిశ్వాసాన్ని వారు వాడుకున్నారు. Just now what we saw was husband-wife relationship. ఇప్పటి వరకు మనం చూసిందేమో భార్యాభర్తల మధ్య సంబంధంలో ఎలాగ వారు విశ్వాసాన్ని వాడుకున్నారో చూచాం. Now look at the parent-children. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చూద్దాం. And that from this home. అది కూడా ఈ ఇంటిలో, మోషే ఇంటిలో. Look at verse 23 again. 23వ వచనాన్ని మరలా చూద్దాం రండి. There we see that they hid the child 3 months in their home. ఆ బిడ్డను 3 మాసములు వారి ఇంటిలో దాచిపెట్టారు. Because they saw he was a proper child. ఎందుకంటే ఆ బిడ్డ సరి అయినటువంటి వాడు లేదా సుందరుడని వారు చూచి. Yeah, they saw he was a proper child. ఆ శిశువు సుందరుడై ఉన్నట్టు వారు చూచారు. What does that mean? దాని అర్థం ఏంటండి? They looked at the child that was born. ఆ బిడ్డ వైపు వారు చూసి, పుట్టిన బిడ్డ వైపు, Oh, very sweet and cute child. అబ్బా ఎంత సుందరంగా, ఎంత అపురూపంగా ఉన్నాడు. Long hair, పెద్ద పెద్ద వెంట్రుకలు ఉన్నాయి, curly hair, అది కూడా రింగులు రింగులుగా తిరిగి ఉన్నాయి. blue eyes, అలాగే మంచి కళ్ళు ఉన్నాయి, నేత్రాలు, very fair. చాలా అందంగా ఎర్రగా పుట్టాడు. Is that what it means? అదేనా వారు అక్కడ సుందరుడై ఉండట చూచి అంటే? If it was a little dark, if the hair was not this much, we could have cast in the river Nile. అయ్యో, వీడు కనుక నల్లంగా పుట్టుంటే, ఈ ఎంటుకలు లేకపోయి ఉంటే, రంగు కూడా మారిపోయి ఉంటే ఆ నైల్ నదిలో వేయటమే మంచి పని అనుకునేవాళ్ళం. But this how we will put? కానీ ఇంత సుందరుడుగా పుడితే ఈయనెట్లా వేద్దాం? Is that the meaning of it? అదే అంటే దాని అర్థం సుందరుడు ఉండట చూచి? No, that is not the meaning of it. కాదు కాదు, కానే కాదు. Let us read another portion which tells about the same thing. దీనిని గురించి చెప్తున్నటువంటి మరొక భాగాన్ని మనం చదువుదాం రండి. Acts 7:20. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. Here Stephen is telling something about Moses before Stephen was martyred. స్టెఫను తాను చనిపోక ముందు మోషేను గురించి కొన్ని విషయాలు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. And there in verse 20 we read, in which time Moses was born and was exceeding fair. చూడండి, 20వ వచనం చదువుతున్నాను. 7వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట. చూస్తూ ఉన్నాం. I think Telugu is a better translation there. తెలుగులో చాలా చక్కగా రాయబడింది అనమాట ఆ పదం. When it says exceeding fair, what it means is they saw that this child was beautiful in the sight of God. ఆ బిడ్డ దేవుని దృష్టిలో సుందరుడుగా ఉండటం గమనించారు వారు. Beautiful in God's sight. చూడండి, దివ్య సుందరుడు అంటే దేవుని దృష్టిలో, దేవుని ఎదుట అందగాడిగా ఉన్నాడు. That means when they looked at it, they understood that this child which God has given for us in this difficult time, God has got a very clear purpose about this child. చూడండి, కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితిలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ బిడ్డ, ఇదిగో దేవుని గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నవాడు అని వారు గుర్తించారు. He is a proper child for God's purposes. చూడండి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికై పుట్టినటువంటి ఒక సుందరుడు ఆయన. In God's sight, he is useful. దేవుని దృష్టిలో, దేవుని ఎదుట అతడు ఉపయోగకరుడు. Pharaoh has asked us to cast him into the Nile. ఫరో నైలు నదిలో వేయమన్నాడు మనల్ని. We cannot do that. అయితే మనం ఆ పని చేయలేం. We have to care for this child. ఎందుకంటే ఈ బిడ్డను గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. We have to bring up this child. ఈ బిడ్డను పెద్దవాణ్ణి చేయాలి. Because God has got a purpose in connection with him. ఎందుకంటే ఈ బిడ్డ ఎడల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. They saw God's purpose for their child.
వారి బిడ్డ ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని వారు గుర్తించారు. Dear parents, let me tell you this. ప్రియ తల్లిదండ్రులారా, ఈ విషయం ఇలాగ చెప్తున్నాను. About all the children whom God has given us, we can say the same thing. దేవుడు మనకిచ్చినటువంటి మన పిల్లలందరిని గురించి ఇదే మాట మనం చెప్పగలం. If God has given us children, about that children, God has got a clear purpose. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడా, ఆ పిల్లల ఎడల దేవునికి ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉంది. It is necessary for us to see that purpose in connection with the children. ఆ బిడ్డల ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. And the children which are given to us is a stewardship that is given to us. ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పిల్లల మీద మనకు గృహ నిర్వాహకత్వ బాధ్యత ఉంది. It's our duty to keep them from dangers. వారిని ప్రమాదాల నుంచి కాపాడవలసిన బాధ్యత మందే. This family did that. ఆ కుటుంబం పనిచేసింది. There is another thing I want you to know. మరొక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. When you come to chapter 2 of Exodus, నిర్గమాకాండం 2వ అధ్యాయానికి మీరు వచ్చినప్పుడు we understand that this child, after being hid in the house for 3 months, 3 నెలలు ఇంటిలో దాచిపెట్టబడిన తర్వాత later they hid the child in the ark and kept it on the Nile, near the river Nile. ఆ తర్వాత ఆ బిడ్డను జమ్ము పట్టులో పెట్టుకొని ఆయన తీసుకువెళ్ళి ఆ నదిలో వదిలిపెట్టారు. And then we know, I'm making that history brief, then the child landed up in the hands of the daughter of Pharaoh. ఆ ఏటి ఒడ్డున వారు వదిలిపెట్టగా తర్వాత ఆ బిడ్డ ఫరో కుమార్తె ఇంటిలోకి చేరాడు, మనకు తెలుసు. Pharaoh's daughter gave the child to Jochebed to look after. ఫరో కుమార్తె ఆ బిడ్డను మరలా తిరిగి యోకోబేదుకు అప్పచెప్పింది. We can assume that about 10 years, 12 years the child grew with a mother. చూడండి, దాదాపు మనం ఇలాగ ఊహించుకోవచ్చు అనమాట. 10 లేదా 12 సంవత్సరాలు మోషే తిరిగి తన తల్లి దగ్గర తల్లి సంరక్షణలోనే పెరిగాడు. When he was about 40 years, ఎప్పుడైతే ఆ బిడ్డకు 40 సంవత్సరాల వయసు వచ్చిందో he went to see his brethren. అతడు తన సహోదరులను చూచుటకు వెళ్ళాడు. That means he went to see the Israelites. చూడండి, అంటే దాని అర్థమైంది ఇశ్రాయేలును చూడటానికి వెళ్ళాడు. How did he know that he was an Israelite? చూడండి, ఎలాగ తెలిసింది తాను కూడా ఒక ఇశ్రాయేలుడు అని? The only answer we can understand is this. దాని యొక్క జవాబు ఏంటంటే ఏకైక జవాబు ఇదేనమాట. When Jochebed brought up the child, యోకోబేదు ఎప్పుడైతే ఈ బిడ్డను పెంచుతుందో, she clearly told the child who he was. ఆమె స్పష్టంగా చెప్పింది, తాను ఎవరో చెప్పింది. You are going to live in the palace, నీవు ఇదిగో ఈ రాజ్యభవనంలో బ్రతకబోతున్నావు, but you are not the son of Pharaoh's daughter. కానీ నీవు ఫరో కుమార్తె కుమారుడు కాదు. You are an Israelite. నీవు ఇశ్రాయేలుడువు. You are my child. నీవు నా కుమారుడువు. God has got a clear purpose in connection with you. దేవుడు నీ ఎడల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. Always remember that purpose. ఆ ఉద్దేశాన్ని ఎప్పుడు మర్చిపోబాకు. And always have the commitment that God may use you in his time. దేవుడు నిన్ను తన సమయంలో వాడుకోబోతున్నాడు కాబట్టి కృత నిశ్చయత కలిగిన వాడవై ఉండు. Whatever was necessary to be instructed, instruction was supposed to be given, that parents gave the child. వీళ్ళారా, ఆ బిడ్డకి ఏ సూచనలు, ఏ సలహాలు, ఏ హెచ్చరికలైతే ఇవ్వాలో ఆ సమయంలో సమస్తము ఇచ్చేసింది ఆ తల్లి. They used the time very well. వారు సమయాన్ని చక్కగా వాడుకున్నారు. They instructed the child the way that he should go. ఆ బిడ్డ ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ముందుకెళ్లాలో వారు ఆ బిడ్డకు సూచనలు ఇచ్చారు. In that also what we see is the exercise of faith. చూడండి, ఆ విషయంలో కూడా విశ్వాసాన్ని వారు వాడుకున్నట్టు గమనిస్తున్నాం. Is that happening in our homes? అయ్యా అమ్మా, మరి మన ఇళ్లలో ఇది జరుగుతుందా? What do we teach our children? మన పిల్లలకు మనం ఏం బోధిస్తున్నాం? Do we teach them who they are? వారు ఎవరో వారికి నేర్పుతున్నామా? How they have to live? Do we instruct them? వారు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో వారికి మనం సలహాలు ఇస్తున్నామా? Instruction in the godly things, do we give them? భక్తి కలిగినటువంటి సూచనలు వారికి మనం చెప్తూ ఉన్నామా? Now let me tell you one thing. ఒక విషయం చెప్తున్నాను ప్రియులారా. The Bible clearly tells that it is the responsibility of the parents to instruct their children in the way that they should go. వారు నడవవలసినటువంటి త్రోవన గురించి వారికి నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే అని బైబిల్ మాటి మాటికి సెలవిస్తుంది. When we come to the scripture, we see it very clearly. లేఖన భాగాలు మనం గమనించినప్పుడు అది మనకు చాలా స్పష్టంగా
స్పష్టంగా అర్థమవుతుంది. Not going to read it, you can read it later on. నేను వాటన్నిటిని కూడా చదవదలుచుకోవట్లేదు, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. In Deuteronomy chapter 6, we see that very clearly. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయంలో స్పష్టంగా మనకు తెలుస్తుంది అక్కడ. When you sit with them, teach them this. నువ్వు వారితో కూర్చున్నప్పుడు ఈ ధర్మశాస్త్ర కట్టడలు నేర్పించాలి. When you eat with them, teach them this. వారితో కలిసి నువ్వు భుజిస్తున్నప్పుడు అంటే భోజనం చేస్తున్నప్పుడు వాక్యాన్ని ప్రకటించాలి. When you walk with them, teach them this. వారితో కలిసి నువ్వు నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు వారికి ధర్మ సత్యాలను బోధించాలి. When you lie with them, when they are small children, teach them this word. నీవు వారు పిల్లలుగా ఉండి నీ ప్రక్కన పడుకుండబెట్టినప్పుడు వారికి ఈ దేవుని వాక్యాన్ని బోధించాలి. But the fact is this, కానీ వాస్తవం ఏంటంటే we teach them all other things and we miss to teach this very important. వీళ్ళారా లోకములో ఉన్న ప్రతి విషయాన్ని బోధిస్తాం, కానీ ఇదిగో ఈ ధర్మ సత్యాలను మాత్రం మనం మర్చిపోతాం. We teach them maths, we teach them science, we teach them English, engineering and everything, but we forget to teach this truths to them. వారికి గణిత శాస్త్రం నేర్పుతాం, సామాన్య శాస్త్రం నేర్పుతాం, సాంఘిక శాస్త్రం నేర్పుతాం, లోకంలో ఉన్న అన్ని నేర్పుతాంలే, కానీ ఇదిగో దైవ శాస్త్రాన్ని నేర్పించడం మర్చిపోతున్నాం. And after they go beyond an age and out of our control, then we start grieving about it. వారు ఎప్పుడైతే ఒక దశకు వచ్చేసి మన చేతుల నుంచి పక్కకెళ్ళిపోయారా అనుకున్న అప్పుడు మనం రొమ్ము కొట్టుకుంటా ఉంటాం, అయ్యో పరిస్థితి చేదారిపోయిందని. We have to teach them in the right time. అందుకనే సరైన సమయంలో వారికి బోధించాలి. Amram and Jochebed did that. అమ్రాము యొకోబేదు ఆ కార్యాన్ని చేశారండి. And another thing, మరొక విషయం, now after 3 months they made an ark. 3 నెలల తర్వాత వారు అక్కడ ఒక పెట్టెను తయారు చేశారు. Put the tar and everything inside it. దానికి కావలసినటువంటి అన్ని కూడా సిద్ధపరిచి Kept the child in that ark. ఆ ఓడలో ఆ బిడ్డను పెట్టి Laid it among the bulrushes on the riverside. చూడండి, దాన్ని ఏం చేశారంటే అలాగ తీసుకెళ్లి ఏటి ఒడ్డున పెట్టారు. And now the question is this: ఇప్పుడు ప్రశ్న ఇలాగుంది, where did they get the idea to make an ark and all అసలు that? ఈ ఓడ కట్టాలని ఇవన్నీ తయారు చేయాలని ఈ ఆలోచన వారికి ఎక్కడి నుంచి వచ్చింది? Where did they get that idea? Who told them this? ఎవరు చెప్పారు ఇలాగ చేయండి, ఇలాగ వదిలిపెట్టండి మీ బిడ్డనని? It is from their own history. చూడండి, ఇది వారి సొంత చరిత్ర నుంచి తెలుసుకున్నారు. They were people, though they were slaves, they knew their history. వారు బానిసలుగా ఉన్నప్పటికీ వారి చరిత్ర ఏందో వాళ్ళకి తెలుసు అన్నమాట. In their history, God had asked a family to make an ark. చూడండి, వారి చరిత్రలో ఒక కుటుంబాన్ని ఒక ఓడ కట్టమని దేవుడు అడిగాడు. Remember who? ఎవరో తెలుసా మీకు? గుర్తుందా? Noah. నోవా. And that time it was not just the male children that should be cast into the water. ఆ సమయంలో అక్కడ ఆ మగవారు మాత్రమే కాదు, అంటే మగపిల్లలు మాత్రమే కాదనమాట నీళ్లలో త్రోసివేయబడబోతుంది. The whole humanity was going to be cast into the water. మొత్తం మానవ జాతి అంతా సకల చరజీవులు కూడా అన్ని కూడా ఆ జల ప్రళయంలో కొట్టుకోబోతున్నాయి. Genesis chapter 6. ఆదికాండం 6వ అధ్యాయం. But then God made a way of escape for anyone who would come into it. అయితే ఎవరైతే ఆ ఓడలోకి వస్తారో తప్పించుకునేటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. And that way of escape was an ark. ఆ మార్గం ఏంటి అంటే ఓడ. Yes, of course, a big ark. ఒక పెద్ద ఓడది, చిన్నది కూడా కాదు. Now they might have thought of that. వారు అనుకొని ఉండొచ్చు ఇలాగునా, All humanity was supposed to be cast into the flood. మానవ జాతి అంతా కూడా జల ప్రళయంలో కొట్టుకొని పోవాల్సింది. Then God showed them the way to make an ark. కానీ దేవుడు అలాంటి సందర్భంలో అలాంటి సమయంలో ఒక ఓడ కట్టమన్నాడు. Now our little child ought to be cast into the lake, into the water. మన చిన్న పిల్లవాడు, మన పసి పిల్లవాడు కూడా నీటిలో త్రోసివేయబోతున్నాం. We will also make an ark. అయితే మనం కూడా ఒక ఓడ కడదాం. Through that the Lord will save him. చూడండి, ఆ ఓడ ద్వారా దేవుడి బిడ్డను రక్షిస్తాడు. I hope you understood it. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ కనెక్షన్. So they make that ark. అందుకనే వారు జమ్ము పెట్టెతో వారు ఒక పెట్టె చేశారు. Laid the child inside ఆ that. బిడ్డను ఆ యొక్క ఓడలో ఉంచారు. And kept it among the bulrushes. దాన్ని అక్కడ ఉంచేశారన్నమాట ఏటి ఒడ్డున. Let me tell you one thing. ఒక విషయం చెప్తున్నాను. They were laying the child there. ఆ బిడ్డను ఎప్పుడైతే ఏటి ఒడ్డున వారు పెడుతూ ఉన్నారో They were actually committing the child into the hands of God. చూడండి, వారు వాస్తవంగా చూస్తే ఆ బిడ్డను దేవుని హస్తాలకు అప్పచెప్తూ ఉన్నారు. Lord, we are doing what we could. ప్రభువా, మేము ఏం చేయగలుగుతున్నామో అది చేశాం.
Now you take care of this child. ఇప్పుడు ఈ బిడ్డ యొక్క సంరక్షణ నీదే. So when they made that ark and laid the child inside that ark, ఎప్పుడైతే వారు ఆ ఓడ చేసి ఆ బిడ్డను అలా లోపల దాచిపెట్టారో they were committing the child into the hands of God. వారు ఆ బిడ్డని దేవుని కృపాహస్తాలకు అప్పచెప్తూ ఉన్నారు. Now how can we commit our children into the care of God's hand? అయ్యా అమ్మ, ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎలాగూ దేవుని యొక్క సంరక్షణకు అప్పచెప్పగలం? We cannot make an ark, isn't it? మనమేం ఓడ తయారు చేయలేం. How can we do that now? మరి మనం ఇప్పుడు ఎలా చేయగలుగుతాం ఆ పని? It's by prayer. It's in prayer. చూడండి, అది ప్రార్థన ద్వారా, ప్రార్థనలో మాత్రమే చేయగలుగుతాం. Pray for your children. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. You may be saying, "Yeah, brother, we are praying for our children." మీరు అనొచ్చు, అనా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం మా పిల్లల కోసం. What are you praying for? దేని కొరకు ప్రార్థన చేస్తున్నారండి? She should get good marks. ఆమె లేదా ఆ పిల్లవాడు లేదా మీ కుమారుడు కూతురు మంచి మంచి మార్కులు సంపాదించాలనా? They should get good admissions. మంచి కళాశాలలో వారికి సీటు దొరకాలనా? Their future should be blessed. వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలనా? Yes, we pray a lot, no doubt. ప్రియులారా, మనం చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తాం, అందులో సందేహం లేదు. But mostly it's all material things. కానీ ఇవన్నీ కూడా ఇహలోకపరమైనటువంటి ప్రార్థనలే. Yes or no? అవునా కాదా చెప్పండి? Or am I making stories? లేదా నేను ఏదో కథలు చెప్తున్నానే నిలబడి. How much do we pray for the spiritual matters? వారి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? Lord, you have a purpose in connection with my child. ప్రభువా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ బిడ్డ ఎడల నీకు ఒక ప్రణాళిక ఉందయ్యా. My son, my daughter should be used in your hands for the glory of God. నా కుమార్తె, నా కుమారుడు నీ చేతిలో నీ సాధనముగా వాడబడాలి. Is that your prayer? మాయా, నీ ప్రార్థన అలాంటిదేనా? And when they will end up in problem, well, we announce everywhere for prayer, isn't it? ఎప్పుడైతే వారు సమస్యల వలలో చిక్కుకుంటారో అప్పుడు చెప్తాం అందరికి ఫోన్ చేసి, అన్న అబ్బాయికి ఇలా జరిగింది, అమ్మాయికి ఇలా జరిగింది, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న అని అందరికి చెప్తాం. Just as this family did, let us also do the same thing. ఈ కుటుంబం ఎలాగ చేసిందో ప్రియులారా, మనం కూడా అలాగ చేయటం ప్రారంభిద్దాం. Very often when we say this, we give an illustration. దీని గురించి చెప్తున్నప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం. You might have heard of Susanna Wesley. సుసన్నా వెస్లీ అనేటువంటి ఆమె గురించి మీరు బహుశా విని ఉండొచ్చు. At least some of you may be knowing. కనీసం మీలో కొంతమంది కన్నా ఆమె తెలిసి ఉండొచ్చు. Who was she? ఎవరండి ఆమె? Is the mother of John Wesley and Charles Wesley. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ గారి తల్లి ఆమె. These two, John Wesley and Charles Wesley, were greatly used by the Lord for the salvation of, lakhs of people. ఈ ఇద్దరు దైవజనులు చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ, వీరు లక్షల మంది రక్షణకు దేవుని చేత బహుగా వాడబడినటువంటి వారు అన్నమాట. Susanna Wesley was their mother. సుసన్నా వెస్లీ వారి తల్లి. She had about 17 or 19 children. ఆమె దాదాపు 17 నుంచి 19 మంది సంతానం. You can just assume how much difficult it would be to raise them all, isn't it? మీరు ఒక్కసారి ఊహించండి, ఆ 19 మందిని పెంచి పెద్ద చేయటం ఎంత కష్టమో. One or two in the house, how much difficult we know, isn't it? ఇద్దరు ఒకళ్ళు లేదా ఇద్దరు ఇంట్లో ఉంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో మనకి ఈ రోజుల్లో అర్థమవుతుంది. Then this 17, 19. ఈ 17 లేదా 19 మంది. I often think like this. నేను ఎప్పుడు ఇలాగ అనుకుంటూ ఉంటాను, We can very easily start an assembly in that home. ఆ ఇంటిలో ఒక సంఘాన్నే మనం ప్రారంభించవచ్చు అని నేను భావిస్తూ A ఉంటాను. lot of people. ఎందుకంటే అంతమంది ప్రజలు ఉన్నారు, 19, 20 మంది. But it's told like this. అయితే ఆమెను గురించి ఇలాగ చెప్పబడింది, When there is a piece of cloth on the head of the mother, all these children know that there should be pin drop silence in the home. ఆ తల్లి తలపై ఎప్పుడైతే గుడ్డ మొక్క అనేది కప్పబడి ఉంటుందో ఆ పిల్లలు 19 మంది కూడా మనము నిశ్శబ్దంగా ఉండాలని వారు మారు మాట కూడా మాట్లాడరు. You understood what I mean? మీకు అర్థమైందా నేనేం చెప్పాను? When there is a piece of cloth on mother's head, all the children know that we should be all silent. తల్లి తలపై ఎప్పుడైతే ముసుగు ఉంటుందో పిల్లలందరూ ఒకే నిర్ణయానికి ముక్తకంఠంగా వచ్చేస్తారు, మనం అస్సలు మాటలే మాట్లాడకూడదని. Why? ఎందుకు?
Mother is praying. ఎందుకంటే అమ్మ ప్రార్థన చేస్తుంది. Mother is praying. అమ్మ ప్రార్థన చేస్తుంది. It was a praying mother. ఎందుకంటే ఆమె ప్రార్థనాపరురాలైన తల్లి. And it is told that she used to take 1 or 2 children and keep it on the lap and pray for them specially. చూడండి ఆమె గురించి ఇలాగ చెప్పబడింది. 2 పిల్లలను ఒకసారి ఎత్తుకొని ఆమె తన యొక్క పాదాల మీద కూర్చోబెట్టుకొని వారి కొరకు ప్రార్థన చేసేది. What about you and I? అయ్యా అమ్మ, మరి మన సంగతి ఏంటి? If you don't have that habit, start it today. చూడండి, అలాంటి అలవాటు ఒకవేళ మీకు ఇప్పటి వరకు లేకపోతే ఈ రోజు నుంచే ప్రారంభించండి. Yes, we are looking at, how this family exercised their faith in the parent-children relation. ఈ కుటుంబం ఎలాగూ తల్లిదండ్రులు బిడ్డల మధ్య బంధములో విశ్వాసాన్ని వాడుకున్నారో చూస్తూ ఉన్నాం. So first of all, we saw that faith was exercised in husband-wife relationship. భార్యాభర్తల బంధములో ఆ విశ్వాసాన్ని వారు ఉపయోగించుకున్నారు. They kept the family order. వారి కుటుంబాన్ని క్రమంలో ఉంచుకున్నారు. Here we were seeing the parent-children relationship. ఇక్కడ మనం తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉన్నటువంటి బంధాన్ని గురించి చూస్తూ ఉన్నాం. They saw God's purpose in their child. వారు ఆ బిడ్డ వెనుకున్న దేవుని ఉద్దేశాన్ని గుర్తించారు. They instructed the child. వారు ఆ బిడ్డకు సూచనలు ఇచ్చారు. They committed the child into God's hand. ఆ బిడ్డను దేవుని హస్తాలకు అప్పచెప్పారు. Parents, we should also be the same way. తల్లిదండ్రులారా, మనం కూడా వారి వలె ఉండాలి. God has given you and I, parents, to our children for this very purpose. చూడండి, నీకు నాకు మనకు తల్లిదండ్రులుగా ఉన్న మనకు బిడ్డలను ఈ ఉద్దేశంతోనే దేవుడిస్తున్నాడు. Now let us look at the child Moses and see how God's promise was fulfilled in the child. ఇప్పుడు మోషేలో చూద్దాం. చూడండి, మోషే జీవితంలో ఎలాగూ ఆ వాగ్దానం దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందో చూద్దాం. We know that verse in Proverbs 22 and verse 6. సామెతల గ్రంథములో 6వ అధ్యాయం 26వ వచనం మనకు తెలిసిన మాట. Chapter 22 and verse 6. 22వ అధ్యాయం 6వ వచనం. What is there? ఏముందండి అక్కడ? I hope that you know it without turning to it. దాన్ని చూడకుండానే అందరికి తెలుసని నేను ఆశపడుతున్నాను. Train up a child in the way that he should go, he shall not depart from it when he is old. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు మరి దాని నుండి ఎన్నడూ కూడా తొలగడు. There we see a promise and there we see a command. అక్కడ ఒక వాగ్దానం ఉంది, అలాగే ఒక హెచ్చరిక కూడా ఉంది. What is the command? ఏంటంటే ఆజ్ఞ ఏంటి? Train up a child in the way that he should go. అతడు నడవలసినటువంటి త్రోవను నేర్పించుము. What is the promise? వాగ్దానం ఏమిటి? When he is old, he shall not depart from it. అతడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగడు. That became true in this home. అది ఈ ఇంటిలో అది వాస్తవమైంది, అంటే నెరవేర్చబడింది. They trained up the child. ఆ బిడ్డను వారు అలాగూ నడిపించారు. They fulfilled their parental duty. వారు తమ తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చారు. Verse 24 says, 24వ వచనం చెప్తుంది, when he was come to years. మోషే పెద్దవాడైనప్పుడు, That means when he was old. అంటే అతడు వయసుకు వచ్చినప్పుడు, లేదా He never forgot the instructions. తల్లిదండ్రులు నేర్పిన హెచ్చరికలను అస్సలు మర్చిపోలేదండి. I am not going into the details of what we have there. నేను అక్కడ ఉన్నటువంటి వాటిని గురించి అన్ని విషయాల గురించి లోతుగా ధ్యానం చేయాలని ఆశపట్టలేదు. But when you read that portion, కానీ ఆ భాగాన్ని మనం చదువుకున్నప్పుడు 4 things at least should be noticed. కనీసం 4 విషయాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. He refused what Egypt could have offered him. ఐగుప్తు ఏదైతే తనకి ఇవ్వాలని ఆశపడిందో దాన్ని అతడు తిరస్కరించాడు. Who? Moses. మోషే. Possession was offered by Egypt. చూడండి, ఐగుప్తు ద్వారా అతడికి ఒక స్థితి, ఒక స్థానం అనేది అతడికి ఆఫర్ చేయబడింది. He could have become the next Pharaoh. అతడు తర్వాత ఫరో అవ్వాల్సింది, అంతటి స్థానం. In verse 25 we have the mention of the pleasures of Egypt. ఆ తరువాత 25వ వచనంలో, అంటే తెలుగులో కలిసి ఉన్నాయి, ఐగుప్తు యొక్క భోగాలు అతడు అనుభవించాల్సింది. Turn this back to it. కానీ దానికి ఏం చేశాడు? తన వెనక చూపించేశాడు. In verse 26 we have the mention of the treasures of Egypt. 26వ వచనంలో అక్కడ చూసినట్లయితే ఐగుప్తు యొక్క ధనం ఉంది. He refused what ought to be refused. ఆ ధనాన్ని, అంటే ఏది తిరస్కరించాలో దాన్ని తిరస్కరించాడు. Secondly, తర్వాత he chose for his life certain things. చూడండి, అతడు తన జీవితం కొరకు కొన్నిటిని తానే కావాలని ఎంచుకున్నాడు. What he chose for himself? ఏం ఎంచుకున్నాడండి అతను తన కొరకు? Suffering, affliction. శ్రమ పడటం. Suffering, affliction with the people of God. అలాగే దేవుని ప్రజలతో కలిసి శ్రమ పడటం. He knew that
this is what is given to me by God. దేవుని చేత నాకు అప్పగించబడింది ఇదే అని అతడు గుర్తించాడు. He knew that this is the way for the fulfillment of the purpose in connection with him. నా జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి ఉన్నటువంటి కారణం ఇదే అనుకున్నాడు. How he could do it? ఎలాగో అతడు చేయగలిగాడంటే He had told that he saw him who is invisible. చూడండి, అదృశ్యుడైనటువంటి వానిని ఆయన చూచాడు అని మనం అక్కడ గమనిస్తున్నాం. Looks like a contradiction. ఇదంతా కూడా అంతా ఒకదానికొకటి పొందం లేదన్నట్టుగా ఉంటుంది. Invisible means we cannot see. అదృశ్యుడు అంటే మనం చూడలేం. But Moses saw. కానీ మోషే చూచాడు. Seeing him who is invisible. అదృశ్యుడైన వాణ్ణి చూస్తున్నట్టుగా ఉన్నాడు. Yes, God is invisible by your outward eyes. ప్రియులారా, మనం బయటకు గనక చూసినట్లయితే మన దృష్టికి దేవుడు అదృశ్యుడు. But you have an inner eyes. కానీ నీకు అంతరంగ నేత్రాలు ఉన్నాయి. Inner man has got eyes. అంతరంగ పురుషుడికి కొన్ని నేత్రాలు ఉన్నాయి. With that eyes you can see God. ఆ మనోనేత్రములతో దేవుని మనం చూడవచ్చు. He set his eyes on that invisible God. చూడండి, తన నేత్రాల్ని ఆ అదృశ్యుడైన దేవుని వైపు తిప్పాడు. Then when you come to verse 28, we see the achievement of all that. 28వ వచనానికి వచ్చినప్పుడు అతడు ఏమేమి సాధించాడో అక్కడ మనం చూడవచ్చు. The people of Israel was delivered from Egypt. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడ్డారు. God's purpose in connection with the child was fulfilled. ఆ బిడ్డ ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేర్చబడింది. Dear brothers and sisters, as families, as we live in various places, this family which we narrated just now challenges us to the core. ప్రియులారా, మనము వివిధ స్థానాల్లో దేవుని చేత కుటుంబాలుగా ఉంటూ ఉండగా ఇదిగో ఈ కుటుంబం ఇప్పటి వరకు మనం చూసినటువంటి కుటుంబం దేవుని ప్రణాళికను వారి జీవితాల్లో నెరవేర్చింది. As I mentioned, we are living in difficult times. చూడండి, నేను ముందుగా చెప్పిన విధముగా మనము కష్టకాలంలో జీవిస్తూ ఉన్నాం. Just think about the 2 years where we were all locked down. చూడండి, 2 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి గమనించండి. మనందరం బంధించబడ్డాం. Many people have suffered. చాలా మంది శ్రమ పడ్డారు. Many people passed away. చాలా మంది గతించిపోయారు. We were all part of that. అవన్నీ కూడా అందులో భాగమే. Probably some of you also might have gone through difficult times. మీలో కూడా కొంతమంది ఆ కష్టకాల పరిస్థితులను అనుభవించి ఉండొచ్చు. Apart from that, corona and all that, there are always problems along with it. కరోనా అది మాత్రమే కాక ఎల్లప్పుడూ మనతో కొన్ని సమస్యలు కష్టాలు ఉంటూనే ఉంటాయి. And as I said earlier, we are living in times when there are a lot of spiritual dangers. నేను ముందుగా చెప్పిన విధముగా మనము ఆధ్యాత్మిక ప్రమాదాలు ఉన్నటువంటి కాలములో మనం బ్రతుకుతూ ఉన్నాం. We are very much, like the time when the Israelites were slaves in Egypt. ఇశ్రాయేలీయులు ఎలాగూ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారో అలాంటి దినాల్లోనే మనం ఉంటూ ఉన్నాం. If that is so, ఒకవేళ అదే వాస్తవమైతే God is in need of deliverers. చూడండి, దేవునికి విమోచకులు కావాలి. God needs Moses and Aaron's now. మోషే అహరోన్లు దేవునికి నేడు కావాలి. He can use our children. ఆయన మన పిల్లల్ని వాడుకుంటాడు వారి స్థానంలో. He can use you and I. ఆయన నిన్ను నన్ను వాడుకుంటాడు. He can work through our home. ఆయన మన ఇంటి ద్వారా ఆ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు. But we must be available. అయితే మనం అందుబాటులో ఉండాలి. We must be available. మనం అందుబాటులో ఉండాలి. We have to come to the Lord and ask. మనం ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, Lord, use us for your glory. నీ నామ మహిమార్థంగా మమ్మల్ని వాడుకో అయ్యా. We are nothing. మేము వచ్చివారం. But Amram and Jochebed, they were also slaves. కానీ అమ్రాము యెకోబేదు కూడా మాలాంటి వారు కూడా బానిస బ్రతుకులో ఉన్నారయ్యా. Ordinary people. సామాన్యమైనటువంటి వారే. If you use them, వారిని నువ్వు వాడుకోగలిగితే use us also. ప్రభువా, మమ్మల్ని కూడా వాడుకో అయ్యా. Use my children. నా పిల్లల్ని వాడుకో అయ్యా. May that be our desire. పిల్లరా, ఈ రాత్రి వేళ మన కోరిక అదై ఉందా? Let us keep the order which God has given us for the family. దేవుడు కుటుంబాల కొరకు ఏర్పాటు చేసిన ఆ క్రమాన్ని కాపాడుకుందాం. Let us fulfill our responsibility with the children. అలాగే మన బిడ్డల ఎడల మన బాధ్యతలను, తల్లిదండ్రుల బాధ్యతలను నెరవేర్చుదాం. Husband, wife, parents, children. భార్యాభర్తలు, అలాగే తల్లిదండ్రులు, బిడ్డలు. God will fulfill his promise about our generation. దేవుడు అప్పుడు మన తరాలు అంటే మన పిల్లల జీవితాల్లో ఆయన ఉద్దేశాలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. God used Moses. దేవుడు మోషేను వాడుకున్నాడు. That God lives today. చూడండి, మోషేను వాడుకున్న ఆ దేవుడు నేటికి సజీవుడు. Need now is similar to that time. చూడండి, మనము కూడా అదే కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అవసరం కూడా అలాంటి కాలానికి చెందిందే. Let us commit ourselves into the hands of God
that He may use us. అలాగైతే ఆయన వాడుకున్నట్లు మనం ఆయన హస్తాలకు అప్పచెప్పుకుందాం. May the Lord help us to examine ourselves, our individual lives, our family life, and make corrections, in the light of God's word that we heard. మన వ్యక్తిగత జీవితాలను, కుటుంబ జీవితాలను దేవుని వాక్య వెలుగులో సరిచేసుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. May the Lord bless these words into our lives. ఈ వాక్య భాగాలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.